Hello friends, welcome to our channel DDS Movie Review. Click learning the Mummy, ఒక హాలీవుడ్ హారర్ ఫిలిం. ఈవిల్ డెడ్ మూవీ తీసిన డైరెక్టర్ ఈ మూవీని కూడా అయితే డైరెక్ట్ చేసారు. ఇంకా ది కంజూరింగ్ మూవీని డైరెక్ట్ చేసిన అతను అయితే ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేసారు. సో ఇప్పుడైతే మాత్రం ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా మూవీని అయితే చూడటం అయితే జరిగింది. ఇంకా మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియో చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే ఫస్ట్గా తెలుగు డబ్బింగ్ ఏదైతే బాగున్నాయి అండ్ ఏదైతే ఫ్యామిలీతో కలిసి అయితే చూడలేరు, అంటే చిన్న పిల్లలు అయితే చూడలేరు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ చాలా క్రోర్ బ్రైట్ అయితే ఉంటుంది. చాలా క్రీపీ సీన్స్ కూడా అయితే ఉంటాయి. ఇంకా కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా కూడా అయితే ఉంటాయి. అంటే ఆ చర్మం పీకేది ఇలాంటి సీన్స్ అయితే చాలానే ఉంటాయి. కాబట్టి అయితే పిల్లలతో అయితే చూడొద్దు. కొద్దిగా సెన్సిటివ్ పర్సన్స్ కూడా ఈ మూవీకి దూరంగా ఉండటమే బెటర్ అని అయితే చెప్తా. మూవీ ఎలా ఉంది అంటే మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే సూపర్ గా నచ్చింది మూవీ. అంటే ఎక్కువగా హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఉండవు, అంటే ఎక్కువగా మనకి భయపెట్టే సీన్స్ ఇలాంటివి చాలా తక్కువగానే అనిపిస్తాయి. ఒక 2-3 జిమ్ స్కేర్ సీన్స్ అయితే ఉంటాయి. అది ఫస్ట్ లోనే చూపిస్తారు, లాస్ట్ లో కొన్ని ఉంటాయి. కొద్దిగా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే కొద్దిగా భయపెట్టినట్టు ట్రై చేస్తారు. కానీ ఆ బాడీ సీన్స్, అంటే ఇది ఒక బాడీ హర్రర్ మూవీ కదా, ఆ బాడీ సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే మాత్రం విరక్తి పడుతుంది, అంత ఘోరంగా అయితే ఉంటాయి. ఎవరైనా కొద్దిగా హెవీ కార్డెస్ పర్సన్స్ కానీ లేకపోతే కొద్దిగా సెన్సిటివ్ పర్సన్స్ కానీ ఈ మూవీ చూస్తే మాత్రం ఇక్కడ వామిటింగ్ చేసుకున్నా కూడా ఆశ్చర్యపోగల. ఎందుకంటే తినేటప్పుడు చూస్తే మాత్రం చాలా ఘోరంగా అనిపిస్తుంది. అసలు చూడలేము తినేటప్పుడు అయితే, అంతగా అయితే ఉంటది మూవీలో అయితే మాత్రం. మూవీ అయితే మాత్రం సూపర్ గా అనిపించింది. నాకైతే మాత్రం చూస్తున్న సూప్ అయితే మాత్రం చాలా అంటే చాలా అది అలా డిస్టర్బింగ్ గా అలాగే అయితే అనిపించింది. ఎందుకంటే నేను ఇలాంటి మూవీస్ చాలానే చూసాను, రాక్ కానీ ఇలాంటి మూవీస్ కానీ, ఇంకా కంజూరింగ్ ఇలాంటివి కాకుండా ఇలాంటి బాడీ హారర్ మూవీస్ కూడా చాలానే చూసా సేమ్. కానీ ఈ మూవీ అయితే మాత్రం దానికి డబల్ అయితే ఉంది అనేది చెప్పొచ్చు. ఇంకా హారర్ ఎలిమెంట్స్, జెమ్ స్కేర్ సీన్స్ తక్కువగా ఉన్నా కానీ స్టార్టింగ్ లో 2-3 ఉంటాయి. అవి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా గట్టిగానే అయితే ఉంటాయి అవి కూడా. కాబట్టి మాత్రం మూవీ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్, ఈ సౌండ్ డిజైనింగ్ ఏ సూపర్ గా ఉన్నాయి. నేనైతే మాత్రం ఉన్న థియేటర్ అయితే ఫుల్ సౌండ్ అయితే ఉంది. దాని కారణంగా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది. హారర్ ఎలిమెంట్స్ కూడా అయితే ర్యాంప్ అనిపించాయి నాకైతే. ఇంకా మెయిన్ గా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఇందులో ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక చిన్నపిల్ల అయితే ఉంటది. ఆ పిల్ల అయితే మాత్రం చిన్నప్పుడే తప్పిపోద్ది. ఆ తప్పిపోయిన తర్వాత ఒక కూతురు ఒక శవపేటిక, అంటే ఈజిప్ట్ మమ్మీలో ఒక పేటిక లాంటివి ఉంటది కదా, ఆ పేటికలో అయితే ఒక 8 ఏళ్ల తర్వాత దొరుకుతుంది. అసలు ఈజిప్ట్ మమ్మీ ఆ శవపేటికలోకి ఎలా పోయింది ఇవన్నీ అయితే మరి మూవీ చూసేది తెలుసుకోవాలి. ఇలా ఇంకా మూవీ మాత్రం ర్యాంప్ అయితే అనిపిస్తుంది. తీసుకోబోయే విధానం కానీ, అసలు వాళ్ళు టేక్అవుట్ చేసింది కానీ, ఇంకా మనకు చూపించింది ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది. టెక్నికల్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు. నాకైతే మాత్రం చూస్తున్న సూప్ అయితే మాత్రం సూపర్ గా అయితే అనిపించింది మూవీ అయితే. అంటే ఆ క్రీపీ సీన్స్ కానివ్వండి, లేకపోతే హారర్ సీన్స్, ఇంకా బాడీ హారర్ సీన్స్ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా సూపర్ గా ఉంది. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగా అయితే నచ్చింది. అంతకుముందు ఈ మమ్మీ ఫ్రాంచైజ్ అవుతుంది కదా, దీనికి అయితే ఎటువంటి సంబంధం అయితే ఉండదు. అంటే ఆ ఫ్రాంచైజీలో వచ్చింది అయినా కానీ దానికి లింక్ అయితే ఏమి ఉండదు. ఇది ఒక సపరేట్ స్టోరీ మీద అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ముందు పాటలు చూసినా కూడా చూడపోయినా ఒకటే. కాకపోతే మీరు ఈవిల్ డెడ్ మూవీ ఒకసారి ట్రై చేస్తే, అంటే సేమ్ అదే ఫార్మాట్ లో కూడా ఈ మూవీ కూడా అయితే ఉంటుంది. అదే ఆ మూవీ డైరెక్టరే కాబట్టి ఎలా ఉంటుంది దాంట్లో వైలెన్స్ కానీ, ఆ బాడీ హారర్ సీన్స్ ఎలా ఉంటాయి మీకైతే కొద్దిగా అయితే అర్థమవుతుంది ఈ మూవీలో ఎలా ఉంటాయని. ఎందుకంటే సేమ్ దీంట్లో కూడా అలాగే అయితే ఉంటాయి, అదే డైరెక్టర్ కావడంతో. సో కాబట్టి ఓవరాల్ అయితే మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. చిన్న పిల్లలు అయితే అసలు చూడొద్దు మూవీని, ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. సెన్సిటివ్ పర్సన్స్ కూడా కొద్దిగా దూరంగా ఉంటేనే బెటర్. ఎందుకంటే బాడీ హారర్ సీన్స్ మాత్రం చాలా దూరంగా అయితే ఉంటాయి. ఇంకా అది మమ్మీ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.